ఉత్సవాలు మొదలైతాయి, 11 రోజులు జరుగుతాయి. ప్రభుత్వం ఒక మీటింగ్ పెడతారు, అయిపోతుంది. అసలు ప్రతి సంవత్సరం ఎందుకు ఈ లోడ్ పెరుగుతున్నది, ఇతర జిల్లాలకు వెళ్ళి కూడా ఇక్కడికి ఎందుకు వస్తున్నారని ఎప్పుడన్నా ఆలోచన చేసినారా మీరు? అంతకంటే అన్యాయం ఏమిటంటే ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద రష్ ఎక్కువైతుంది కాబట్టి మట్టి గణపతులట అన్ని స్పోర్ట్స్ ఏదైతే ప్లే గ్రౌండ్లలో ఒక చిన్న డ్యామ్ లాగా కట్టి అండ్లేస్తారట. మరి పిల్లలు ఏం కావాలి రాబాయి? ఆడపిల్లలు మగవాళ్ళు ఆడవాళ్ళు ఫుట్బాల్ ఆడతారు, క్రికెట్ ఆడతారు, వాలీబాల్ ఆడతారు. ఏంది ఇది నాకు అర్థమైతే లేదు. ప్రభుత్వం ఇవాళ మా అంబర్పేట ప్లే గ్రౌండ్లో వచ్చి ఆడ అవి దిమ్మలు కడతారట, అంత నీళ్లు పోస్తారట. ఇక 11 రోజులు పోరగాలు ఏం చేయాలి? అసలు ప్రభుత్వానికి ఆలోచన ఉన్నదా అంటున్నా. ఏ ఏరియా వైజ్ చేయండి. ఇప్పుడు చేయలే. సరూర్ నగర్లో మీరు ఒక చెరువు ఉన్నది, ఆ చెరువును బాగు చేసి అంట్లేస్తున్నారు. మా దగ్గర మోన్ చెరువు ఉన్నది, ఏది యూనివర్సిటీ పక్కకు, అందులో వేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. అదేవిధంగా అంబర్పేటలో తరతరాల నుంచి బతుకమ్మ కుంట పేరే అది. కేసీఆర్ గారు ఆ రోజుల్లో చదివే సమయంలో యూనివర్సిటీ ఆయన కూడా చూసిండు. ఇది చెరువు, ఈడ బతుకమ్మ చిన్నగా ఉన్నప్పుడు మేము కూడా చూసినాం, ఈడ ఈత కొట్టేదన్నారు. ఇవాళ అవన్నీ కబ్జాలు అవుతున్నాయి. దాని గురించి ఆలోచన లేదు ప్రభుత్వానికి. అక్కడ ఓల్డ్ సిటీలో ఉస్మాన్ నగర్లో కూడా చెరువు ఉన్నది. అదేవిధంగా గట్కేసర్ దగ్గర చెరువు ఉన్నది, రామంతపూర్ చెరువు ఉన్నది. ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అక్కడ వేసుకుంటే అయిపోయాయి. దానికి గ్రౌండ్లు ఎందుకు జరగొడతారా బాబు? ఏ మీటింగ్ అయినా కేసీఆర్ది లాల్ బహదూర్ క్షేత్రం, అది ఏది క్రిస్మస్ కానీ, అదేవిధంగా ఏది మన ముస్లిం పండుగ అయినప్పుడు ఏదో ఇఫ్తార్ పార్టీ కూడా ఆడనే అవుతుంది. ఏందా ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ మీదికెళ్ళి ఎవరైనా గెలిచి వస్తే అవార్డులు ఇస్తారు అంతే. కానీ స్పోర్ట్స్ మెన్ ఎంకరేజ్ చేయాలి కదా. ఎన్ని రోజులండి? ఇంత స్థలం ఉన్నది, ఔటర్ రింగ్ రోడ్ పక్కకు ఒక 15-20 ఎకరాలు కేటాయించండి. పబ్లిక్ మీటింగ్లు అన్నీ అవుతాయి, అక్కడ పెట్టుకోవాలి. సిటీలో నువ్వు వస్తున్నావంటే పూర్వంతా రోడ్ అంతా బ్లాక్ చేస్తారు. నేను గణపతి ఉత్సవాలను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా, నేను నిన్న మున్సిపల్ కమిషనర్ తోడు కూడా మాట్లాడినా. లేదండి ఇట్లా మీద కడతా. ఏం కడతారండి? టెంపరవరీ కడతారట. మరి టెంపరవరీ కడితే 1 మంత్ పిల్లల సంగతి ఏం కావాలి? కట్టేటప్పుడు ఇవాళ నుంచి మొదలు పెడుతున్నారు. మళ్ళీ వచ్చే 15 రోజులు పిల్లలు ఏడాడాలి. వాళ్ళ లైఫ్ ఎందుకు చెడగొడుతున్నారు? ప్రభుత్వం ఆలోచనే లేదు. ఎన్టీఆర్ దగ్గర కూడా కడతారట. ఎందుక ఇవన్నీ? ఒక ఆలోచన లేదు, ఒక దూరదృష్టి లేదు. మీరు నిజంగానే పబ్లిక్ మీటింగ్లు పెట్టాలని, ఫంక్షన్లు పెట్టాలంటే ఊరవతల జగ తీసుకోండి. బతుకమ్మకు ఎక్కడనైతే చెరువులు ఉన్నాయో దాన్ని బాగు చేసి అందేయండి. అంతేగాని టెంపరవరీ కట్టడం, పిల్లల స్పోర్ట్స్ మెన్ లైఫ్ ఖరాబ్ చేస్తున్నారు. ఒక పక్కనేమో ఏది పబ్లిక్ మీటింగ్లకు గణేష్లు వస్తారట, ఆడ దిమ్మలు కట్టి అంటే నీళ్లు పోస్తారట, అది మట్టి గణపతులు అని వేస్తారట. ఆడ ఉస్మాన్ యూనివర్సిటీ పక్కకు చెరువు ఉన్నది, పెద్దది మోన్ చెరువు. అట్లకెళ్ళి ఏది డీడీ కాలనీకి వెళ్ళిపోతే చక్కగా పోయి వేయొచ్చు. అక్కడ ఏది తార్నాక వాళ్ళు కానీ, అదేవిధంగా లాలగూడ వాళ్ళు కానీ, అదేవిధంగా సీతాఫల్ మండి వాళ్ళు కానీ అందరు పోతారు అక్కడికి. అది చేస్తలేరు. ఇప్పుడు మా గ్రౌండ్లో మా పిల్లలు రోజు ఒక 300-400 మంది పిల్లలు ఆడతారు. ఓడు ఫుట్బాల్ ఆడతాడు, ఓడు క్రికెట్ ఆడతాడు, టెన్నికైట్ ఆడతాడు, ఓడు వాలీబాల్ ఆడతాడు. ఏంది ఇది? ప్రభుత్వానికి ఆలోచన లేదు. టెంపరవరీ పబ్లిసిటీ. ప్రతిసారి దూరంకి వెళ్ళి వచ్చే వాళ్ళు ఎక్కడక్కడ వేసుకోవాలి. ఇప్పుడు బార్కత్ ఇక్కడ ఉస్మాన్ దగ్గర ఆడ కూడా చెరువు ఉన్నది, మొన్న అన్ని ఇంట్లో వచ్చి కొట్టుకపోయినాయి. దాన్ని కూడా బాగు చేయండి. కానీ జిల్లాలలో బాగు చేస్తారేమో. సిద్దిపేటలో హరీష్ గారు పెద్ద చెరువు కట్టిండు. అదేవిధంగా మహబూబ్ నగర్లో శ్రీనివాస్ గౌడ్ ఆయన కూడా పెద్ద చెరువు లేక్ తయారు చేస్తుండు. అట్లా జిల్లాలలో చేస్తారు కానీ
సిటీలో చుట్టుపక్కల ఉన్న ఎందుకు చేయరు మీరు? బతుకమ్మ వచ్చినప్పుడల్లా లొల్లి అవుతుంది, ఏదో మీటింగ్లు పెడతారు, అయిపోతుంది. నా ఉద్దేశంలో అయితే స్పోర్ట్స్ మినిస్టర్గా స్పోర్ట్స్ మెన్ కు అన్యాయం చేస్తున్నారు. పండుగలు అట్లనే చేస్తారు, పబ్లిక్ మీటింగ్లు అట్లనే చేస్తారు గ్రౌండ్లలో. ఆఖరికి బతుకమ్మని తెచ్చి ప్లే గ్రౌండ్ లో పెడితే ఎట్లనండి చెప్పండి మీరు? అన్యాయమా కదా? చెరువు ఉన్నది, రామంతపురం చెరువు ఉన్నది, ఆ చెరువును బాగా చేయండి, అట్లేయండి. అక్కడ ఏది మోచేరు ఉన్నది, యూనివర్సిటీ పక్కకు డిడి కాలనీ పక్కకే, దాన్ని బాగు చేసి అన్లేయమని చెప్పండి, లైట్లు పెట్టండి, జనానికి చెప్పండి, ఆడ కూడా వేసుకోవచ్చు అని చెప్పండి. మీ ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తారు? ఊర్లోకి వెళ్ళి వచ్చే గణపతులు ఎందుకు రానియాలి? మీ ఊర్లో వేసుకోమని చెప్పాలి. భువనగిరి దగ్గర కూడా చెరువు ఆడ వేసుకోమనాలి, గట్కేసల నుండి వేసుకోమనాలి. అదేవిధంగా ఆ ఏరియాలో చాలా దగ్గర ఉన్నది, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎందుకు రావాలండి? ఇక్కడ వచ్చి పెద్ద ఏదంటే ప్రతి ఒక్కరు రావాలి, గండిపేటలు వేయాలి. దానికి మీరు ఆలోచన, దానివల్ల మీరు ఏమైనా చేసుకొని గ్రౌండ్లు మాత్రం గ్రౌండ్లను ముట్టుకుంటే మాత్రం నేను హంగామా చేస్తా. ఏడు దానికైతే అర్థం, ఇప్పటిదానికన్నా నేను చేయలేదు. కానీ క్రీడాకారులకు అన్యాయం జరుగుతున్నది. ఎన్ని రోజులు కావాలండి? ఏదో కోర్టు చెప్పిందంటే గ్రౌండ్లలో పెట్టుకోమని, కోర్టు చెప్పింది. మరి నువ్వు కోర్టుకు వస్తే మరి బతుకమ్మకుంటా అది ఎవడో ప్రైవేట్ వాడు కబ్జా చేస్తే మీ జీపీఓలు గవర్నమెంట్ లీడర్లు ఇండైరెక్ట్ సపోర్ట్ చేసి వాళ్ళు ఫేవర్ చేస్తారు. అది అంజయ్య పార్క్ చేయమని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నా. ఆనాడు నాకు కూడా ఆఫర్ ఇచ్చిండ్రు, నీకు కూడా స్థలం ఇస్తాం, డబ్బులు ఇస్తాం. సవాల్ లేదు, ఇది ఒక పార్కు కావాలి, ప్రజలు తిరిగేటంత ఈ ప్రాంతం పెరిగిపోతుంది. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం, అది కూడా ఇంతవరకు కట్టాడు. ఏంది ఈయన డెవలప్మెంట్ అంటూ? డెవలప్మెంట్ ఏం డెవలప్మెంటు? ఇది కూడా డెవలప్మెంట్ చేస్తే మంచి పేరు వస్తుంది. బీసీలకు ఎస్సీలకు ఏడన్నా ఒక దారి ఉండాలి కదా, కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి. లైబ్రరీ, చిన్న చిన్న ఫంక్షన్ పెట్టుకో, అది చేయవు. బతుకమ్మకుంటా ప్రైవేట్ వానికి వాడు గవర్నమెంట్ పెద్దనా ప్రైవేట్ వాడు పెద్ద నాకు అర్థం కాదు. మీ జీపీఓలు ఏం చేస్తున్నారు? ఆడ గ్రౌండ్ ఉన్నది, నేను పెట్టండి, ఆడ తవ్వండి. ఏది అది చెరువే ఉండే, బతుకమ్మ కుంటలో చేయొచ్చు కదా. బతుకమ్మ కుంట కూడా ఆడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందట. మరి మేము అవలగాలం ఉన్నావా? మా స్పోర్ట్స్ దాంట్లో వచ్చి నువ్వు తవ్వచ్చా? నిన్ను ఎవడు అడిగేటోడు లేడా? పోలీసు వాళ్ళకినా ఆడ తవ్వుతే మాత్రం నేను ధర్మాన్ని నేనే గడ్డపార పెట్టి కూలగొడతా. దానికైతే అర్థం. లెట్ దెమ్ దే కెన్ అరెస్ట్ మీ. స్పోర్ట్స్ మ్యాన్ కు అన్యాయం జరుగుతూ ఊకోను. ఇంత పెద్ద భారతదేశం 135 కోట్ల జనాభా ఉండేది. ఒక మెడల్ తేవాలంటే ఎంతో పరిస్థితి, ఒక గోల్డ్ మెడల్. ఇప్పుడు ఏదో పిల్లలు ఇవాళ జాగృతి అయి స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళ నోట్లు ఎందుకు మట్టి కొడతారు? 11 రోజులు వాడికి ఆడొద్దా? నిన్నగాక మొన్న ఒక ఫంక్షన్, అంతకుముందు ఒక ఫంక్షన్. ఎప్పుడు ఫంక్షన్ లాల్ బహదూర్ స్టేడియంలో తవ్వడం, వదిలేయడం, మళ్ళీ వాడు రన్నింగ్ చేస్తుంటే కాలు ఇరుగుతుందే ఉంది. లేకుంటే ఏది రంజాన్ లో కానీ క్రిస్టియన్లో పెడితే ఆ కూర మొక్కలు ఏది మొక్కలు తలిగి కాలు కూడా దెబ్బ తలిగింది. ఏంది ఇది? మరి అన్ని మీటింగ్లు పెడతారు, సజెషన్ చేయాలి కదా. గణపతి ఉత్సవం వస్తుంది, ఎక్కడెక్కడ చూడాలి కదా. మీరు పోయి చూసిండ్రా? మోంచెరువును చూసిండ్రా? అక్కడ పోయి రామంతపూర్ చెరువును చూసిండ్రా? ఉస్మాన్ నగర్ ఆడ ఓల్డ్ సిటీ వాళ్ళు ఇక్కడ ఎందుకు రావాలి? వాళ్ళకి అక్కడ దగ్గర అవుతుంది, అక్కడ ఎందుకు వేయరు? ఆడ చెరువు ఉన్నది, మొన్ననే ఇళ్ళని కొట్టుకపోయినాయి. ఇది చాలా టూ మచ్ అవుతుంది. నేను చెప్తున్నా, మా అంబర్పేట్ ప్లే గ్రౌండ్ దగ్గర ఒక గడ్డపార పెడితే నేను కూల కొడతా, నన్ను అరెస్ట్ చేసినా పర్వాలేదు. నేను ఆనాడు కూడా పోలీసు వాళ్ళతో కొట్లాడి ఆ గ్రౌండ్ను ఖాయం చేస్తే ఇవాళ అందరూ ఫంక్షన్ చేసుకుంటున్నారు, పిల్లలు ఆడుతున్నారు. మా పిల్లలు మొన్ననే ఒక పిల్లవాడు షటిల్ ఇండియాకు మిడిల్ తెచ్చిండు, మా అంబర్పేట పిల్లవాడు. ఏంది అది? ఇది ఎవడు అడిగేటోళ్ళండి? నాకు కమిషన్ లేదు సార్, అది మీద ఎందుకు పెట్టాలండి? మీరు చెరువు లేవు, ఏది సరూర్ నగర్లో చెరువు ఎట్లా చేసిందో మోంచెరు చెరువుని చేయండి, ఆడ వేయమని చెప్పండి, ప్రజలకు తవ్వ చూపించండి. అంతేగాని గ్రౌండ్లలో ఏది నీళ్లు పెట్టి ఏదో కడతారట, కట్టి అట్లా వేస్తారట. ఏది మట్టి గణపతులు
ఆ 11 నెలలు 11 రోజులు ఇవాళ నుంచి మొదలు పెడితే వాడు 20 రోజులు దానికి ఆడకుంటే స్పోర్ట్స్ మ్యాన్ ఎట్లా పైకి వస్తాడు? స్పోర్ట్స్ నోట్లో మట్టి కొడతారు. అక్కడ నేను ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కూడా కట్టించా రాజీవ్ గాంధీ పేరు మీద. ఇవన్నీ మేము స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తుంటే మీరు బతుకమ్మ పేరు మీద మీరు కట్టాలి, మళ్ళీ పడేయాలి, దానికి ఖర్చు, ఇవన్నీ టెండర్లు వేయాలి, అందులో పైసలు సంపాదించాలి. మీరు ముందెందుకు ఆలోచన చేయలే? ఏ ఊరు వాళ్ళు అక్కడనే ఉప్పల్ దాటకుండా రానియకుండా చూడాలి. ఉప్పల్ పిర్జాద్ కూడా వాళ్ళు ఇక్కడ వచ్చేయాలి, అక్కడ వాళ్ళు గట్కసర్లు వేసుకోవాలని ఎందుకు చెప్పారు? అది చెప్పరాయో. ఎవడు పడతాడే హైదరాబాద్కు రావడం? మీరు ఏమన్నా చేసుకోవాలి, కానీ ప్లే గ్రౌండ్లో మీరు గణపతిని నిమజ్జనం చేస్తే మాత్రం నేను ఊరుకునేది లేదు. ఇవాళ ఆడ వచ్చి మా దగ్గర గొడవ అవుతుంది. ఆడగిన ఏమైనా జరిగితే నేను వాళ్ళు కట్టినందుకు కూడా కూలగొడతాం. మేము మా స్పోర్ట్స్ పెట్టుబడులంతా పెట్టి కూలగొడతాం. ఇదేమిటండి? పక్కకే ఉన్నది మోంచారు, మీరే చేసిండ్రు. చిన్నగా ఉన్నప్పుడు చూసిన బతుకమ్మ కుంటలో వాడు ఎవడో కబ్జా చేస్తాడు, మీ జీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. దానికి అంజయ్ గారి పేరు పెట్టుమన్నా అది చేయరు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టమంటే అది చేయరు. శాసనసభ్యులు ఎందుకున్నారో మేము ఎట్లా అడగాలన్నా, నువ్వే చెప్పన్నా. ఇదేంటిరా బాబు? నాకు అర్థం కాదు. సిటీ డెవలప్ కావాలన్నా లేదా? సిటీ డెవలప్ కావాలంటే అన్ని చక్కగా ఉండాలి. ఒక బీసీ ఎస్సీలకు ఒక ఆడిటోరియం లేదు మాకు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం స్థలం ఉన్నది, వాడు అందరు పార్కింగ్ పెట్టుకుంటారు, కబ్జా చేస్తున్నారు. గవర్నమెంట్ నిమ్మకు నీరు. వేరే ఇష్యూ అయితేనేమో కొట్లాడతాడు. ఏది ప్లే గ్రౌండ్ అవసరం లేదు. ఈ విధంగా జరిగితే నేను మాత్రం ఇవాళ ఈయన అంబర్పేటలో చేస్తే మాత్రం మా పిల్లలతోటి వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంత నన్ను అరెస్ట్ చేసినా నేను కూలగొట్టేది గ్యారంటీ. కోర్టు ఆర్డర్ ఇచ్చిందంట. కోర్టు ఏదన్నా ఇస్తా సార్, మాకు స్థలం లేదు, దాని మీద ప్రెషర్ పడుతుంది, ఏది ట్యాంక్ బండ్ మీద మేము ఏది గవర్నమెంట్ చెప్పింది మేము ప్లే గ్రౌండ్లలో పెట్టుకుంటామంటే పెట్టుకోమన్నాడు. ఆయనదేం పోతుంది? జడ్జి గారు ఏం చెప్తే గవర్నమెంట్ ఏం చెప్తే పెట్టుకుంటారేమో కార్యం. కానీ పిల్లల సంగతి ఏమిటని ఆలోచన చేసిండ్రా? 15 రోజులు కట్టిన ఇవాళ నుంచి మొదలు పెడితే 15వ తేదీ వరకు, సెప్టెంబర్ 15 వరకు గ్రౌండ్లో ఎవడాడాలి, పిల్లలు ఏడుకోవాలి, అది చెప్పండి. అన్ని దగ్గర ఇదే చేస్తున్నారు. ఏ ఏరియాలో చెరువులు ఉన్నాయి అదే ప్రాంతంలో డెవలప్ చేయాలి. ఆడ మౌంచేరు చెరువు ఉన్నది, బతుకమ్మ కుంట పేరే బతుకమ్మ కుంట. దాన్ని ఎవడో ప్రైవేట్ వాడు కబ్జా చేస్తే ఇప్పుడు అట్లా పోలీసు వచ్చారు, ఆడికి ఎవడు పోవద్దు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎన్ని దగ్గర చేయలేదు? మీరు కోర్టు ఆర్డర్ ఉన్నా మీరు కూలగొట్టిండ్రు. మరి ఇవాళ దీనిపై నువ్వు కూలగొట్టే అవసరం లేదు. ఆడ చెరువు ఉన్నది, ఆ చెరువులో మీరు కట్టండి, అది ఆడ బతుకమ్మ వేసుకుంటాం. మాకు కూడా వేసుకునే ఛాన్స్ లేదు. మేము కూడా ట్యాంక్ బోర్డు పోతట్లేదు, ఆడ డబ్బాలు పెట్టి అట్లా వేసుకుంటున్నాం. ప్రభుత్వం ఇప్పటికే చెప్తున్నా, కమిషనర్ పోలీస్ కమిషనర్ కూడా చెప్తున్నా, ఇది జరిగితే మాత్రం దీని మీద ఏది మున్సిపల్ కమిషనర్ తోటి ఆల్రెడీ మాట్లాడినా, we should not do any disturb in the playground. Every boy should play, every girl should play. You don't want to spoil the future of the sportsmen అని చెప్పిన ఈ బతుకమ్మ కుంట మోంచోర్లో వేసుకోమను, లేకపోతే బతుకమ్మ కుంటలో తవ్వేసి అక్కడ వేసుకోమని. కానీ ఇవాళ మా గ్రౌండ్లో గిన వేస్తే మాత్రం ఇవాళ తప్పనిసరిగా నేనే పోయి గడ్డపార పెట్టి కూల కొడతా. ఏడదానికి అయితే ఆడదానికి. టూ మచ్ ఉన్నది. ఎవడు అడిగేటోడే లేడు. గ్రౌండ్లలో గణపతులు పెడతారు. ఏ ఏరియా అంటే మీ దగ్గర రామంతపురం చెరువు ఉన్నది కదా, దాన్ని లెవెల్ చేస్తే ఆడేస్తారు కదా. బోన్ చెరువు ఉన్నది కదా డీడీ ఎదురుగా, అది ఏం చేయలేవు. గ్రౌండ్లలో అట కొలం చేస్తారట, అని వేయాలంట. చేపలు పడతా అర్లపోయినలో ఈ అమ్మాయి కూడా అడిగేటోడు లేడు. అయితే ఏమవుతుంది? గవర్నమెంట్ జడ్జి అన్నాడు పెట్టుకోమన్నాడు, ఆయనదేం పోతుంది? వీళ్ళు చూడాలి కదా, పాసిబిలిటీ ఏది ఉందో చూడాలి. ఇప్పుడు సరూర్ నగర్ ఉన్నది, ఆడ చెరువును బాగా చేసి అందరూ అక్కడే వేస్తున్నారు కదా. అట్లనే మోంచెరువు చెరువు వేసుకోవచ్చు కదా, బతుకమ్మ గుట్టలు వేసుకోవచ్చు కదా, రామంతపురం చెరువులు వేసుకోవచ్చు కదా. గ్రౌండ్లు ఎందుకు దొరికినాయండి? ఎక్కడోడు అక్కడ వేసుకోవచ్చు. చార్మినార్
అక్కడ శాలిబండి వాళ్ళు అక్కడ ఉస్మాన్ నగర్ వేసుకోవచ్చు. చెరువు దగ్గరనే ఉన్నది వాళ్ళకి. బార్కస్ వాళ్ళు, సైదాబాద్ వాళ్ళు అవి చూడాలి. ఇది డబ్బు ఇన్కమ్ కదా, కట్టాలి, కూలగొట్టాలి ఎవరి కమిషనానికి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.